అయితే ఇలా ఫిష్ గ్రీన్ కర్రీ నేను చూపిస్తున్నది మన దేశంలోనే కాదు, మీరు థాయిలాండ్, చైనా అక్కడికి వెళ్ళినా చేసుకుంటారు. కానీ ఇది మనకి అందరికీ నచ్చే ఆ మామిడి పులుపుతోటి ఎండాకాలంలో ఆ మామిడికాయల్ని ఫుల్గా ఎంజాయ్ చేయడం కోసం దీన్ని చేసుకున్నాం. కానీ ఇందులో ఉప్పు ఇంకా ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాను కదా, ఇంకా కొంచెం వేసుకొని ఇదంతా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఫిష్ వేసుకుందాం. ఫిష్ ఎప్పుడైనా కూరల్లో వేసేటప్పుడు లాస్ట్లో అంతా పర్ఫెక్ట్ అయ్యి ఓన్లీ ఫిష్ ఉడికించుకోవడానికి వేసుకోవాలి. లేదనుకోండి, చాలామంది నేను చూస్తూ ఉంటాను నూనెలో ఫస్ట్లో ఫిష్ని ఫ్రై చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు, ముఖ్యంగా బెంగాలీ వాళ్ళు. మన తెలుగు వాళ్ళల్లో కూడా కొంతమంది అలా ఇష్టపడతారు. మీకు అలా కావాలంటే ఫస్ట్ నూనె వేసి ఫిష్ని ఫ్రై చేసుకొని తర్వాత లాస్ట్లో ఇందులో వేసుకోవచ్చు. నాకైతే ఇలా ఇష్టం కాబట్టి దీన్ని మంచి గ్రేవీ రెడీ అయిన తర్వాత దీన్ని ఫిష్ వేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫిష్ కర్రీ మీకు కావాల్సిన విధంగా ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. తురుములా వేశాను, మామిడికాయ ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే ఈ మామిడికాయే కాదండి, పండిన మామిడి పండుతోటి కూడా మలేషియాలో మంచి ఫిష్ కర్రీ చేస్తారు. అది పండు మామిడికాయలు వచ్చినప్పుడు చేసుకుందాం. ఈరోజైతే మనం ఈ తురుముతోటి చక్కటి గ్రీన్ కలరు మంచి టేస్టీగా వచ్చేసింది. తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని ఒక్కొక్క పీస్ని చక్కగా మంచిగా కడిగి వీటిని ఇలా చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ ఫిష్ ముక్కలు వేసి దీన్ని చేసేసుకుందాం. ఈరోజు ఏంటి పండగ మరి నాకు ఈ ముక్కలతో పాటు ఈ ఫిష్. అయితే ఈ ముక్కలు వేసేసిన తర్వాత ఈ గ్రేవీని ఎక్కువగా కదలపకూడదు. ఇప్పుడు కావాల్సిన కలర్ కూడా దీనికి ఉంది. మూత పెట్టేసి మనం దీన్ని ఒక 4 నిమిషాల పాటు తక్కువ మంటలో, అంటే మరీ ఎక్కువ మంట పెట్టామనుకోండి పైన ఫిష్ కుక్ అయ్యి లోపల అంత కాకపోవచ్చు, కొంచెం స్లో మంటలో ఫిష్ ముక్కల్ని 3 నిమిషాలు చక్కగా దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఇంకొకటి, ఫిష్ పులుసు మనం చేసుకున్నప్పుడు ముందు రోజు రాత్రి చేసేసి కుండలో పెట్టుకొని తర్వాత రోజు సద్దన్నంతో పాటు తింటుంటే ఆ స్వర్గం కనిపిస్తుంది. మరి మనకైతే ఆ ముందు రోజు ఉండి నెక్స్ట్ డే తినే ఈ అలవాట్లు పోయినాయి. ఫ్రిడ్జ్ వచ్చాయి, అన్ని ఫ్రిడ్జ్లో పడేసి ఏంటి ఒట్టి ఫిషే కాదు అన్ని కూరలు నెక్స్ట్ డే తిన్న అలవాటు అయిపోయింది. కానీ ఈ ఫిష్ కర్రీ ఎప్పుడన్నా పుల్లగా చేసుకున్నప్పుడు ఆ కర్రీలో 1 గంట సేపు ఆ ఫిష్ని అందులో ఉండనిచ్చామనుకోండి, ఆ ఫిష్ ఆ పుల్లదనాన్ని లోపలదా పీల్చుకొని తినేటప్పుడు భలే రుచిగా ఉంటుంది. వెంటనే వేడివేడిగా తినేయమాకండి. ఈరోజైతే నేను తినేస్తాను, కానీ మీ ఇంట్లో అయితే చేసేసి 1 గంట ఆగిన తర్వాత తింటే బాగుంటుంది మన ఫిష్ కర్రీ. ఆహా, మంచి అంటే ఈ మామిడికాయ తురుములా వేసాం కాబట్టి చక్కగా చిక్కగా పర్ఫెక్ట్గా ఉంది. ఆల్మోస్ట్ ఈ ఫిష్ రెడీ కూడా అయిపోయింది. దీన్ని ఇందాకే చెప్పాను కదా, మనం స్టవ్ కట్టేసిన తర్వాత కూడా దీన్ని 1 గంట సేపు అట్టి పెట్టుకొని తింటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీన్ని తినేద్దామా? మామిడి పండు, మామిడికాయ, మామిడి ఆకు అన్నీ శుభకార్యాల్లో తప్పకుండా వాడుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి చక్కగా మన ఫిష్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీని గ్రేవీ కూడా మనకి చక్కటి. అయితే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవడానికి దీంట్లో ఒక కారణం ఉంటుంది. ఈ ఫిష్ ఎప్పుడైతే మనం చేస్తామో పుల్లగా, ఆహా చూడండి 2 ముక్కలున్న ఈ గ్రేవీతో పాటు భలేగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు చింతపండు పులుసు కారం అన్నీ వేసి కాకుండా దేవుడిచ్చే ఆ సీజన్లో ఆ కాయల్ని ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. మరి సముద్రపు ఫ్రూటు మన మామిడికాయ, ఎందుకంటే ఫిష్ కూడా సముద్రం ఫ్రూటే కదా. చక్కగా గ్రీన్ కర్రీ చేస్తాను, మరి తినేద్దామా? 1 గంట సేపు ఆగి తినే ఓపిక నాకు లేదు, కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే 1 గంట ఏం లేదండి. ఇప్పుడు గంట తర్వాత. సో ఇప్పుడైతే 2 ముక్కలు వేసుకున్నాను, చూసారుగా 8 ముక్కలు. గంట తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత టేస్ట్ ఏది బాగుంటుందో మళ్ళీ చెప్తాను. కానీ ఇప్పుడైతే ఈ ఫిష్ ఈ గ్రేవీ చక్కగా ఏంటి అన్నంతో పాటు బ్రహ్మాండంగా వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. చూడండి పుల్లటి ఈ ఫిష్ ముక్కని చక్కగా ఎంతో కమ్మగా ఉంది. మీరు కావాలంటే మలయాళీలు వాళ్ళైతే ఇందులో కొంచెం కొబ్బరి పాలు కూడా వేసుకుంటారు, మీరు అలా కూడా చేసుకోవచ్చు. మరి ఈరోజు నేను వాడుతున్న ఫిష్ బొచ్చల కూర. నాకు రోహు, బొచ్చలు, కొర్రమీన ఇవన్నీ నాకు ఇష్టమైన ఫిష్. అంతేందుకు అన్ని ఫిష్ ఇష్టం, ఒక్కొక్క దాన్ని ఒక స్పెషాలిటీ ఉంటుంది. మరి కొత్త రకాల ఫిష్ కూడా మీకు తప్పకుండా వచ్చే షోల్లో పరిచయం చేస్తాను. తగినంత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఈ తాగితే ఆ కరివేపాకు కూడా వేసాను చూసారా, దానివల్ల మంచి టేస్ట్ వచ్చేసింది.
ఇంకా మీకు కొంచెం అంత వెరైటీ టేస్ట్ కావాలి అంటే ఇందులో సోయా కూర కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. సోయా కూర ఫిష్కి చాలా మంచి కాంబినేషను. తప్పకుండా వెరైటీ చేసుకొని తినండి. వారే వారండి, సూపర్ అంటే సూపర్ మన మామిడికాయ ఫిష్ కర్రీ.